తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. పాపము కొరకై బలి అయిన యేసు, పాపము కొరకై బలి అయిన యేసు, లోకము కొరకై బలి అయిన యేసు, లోకము కొరకై బలి అయిన యేసు, చేతులు చాచి పిలచుచుండగా, చేతులు చాచి పిలచుచుండగా, విలువా విలువా సిలువా విలువా, తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. అగాధము పాతాళము, అగాధము పాతాళము, నిన్ను మృంగాలని, నిన్ను నింగాలని, సర్పము వలెను చూచుచుండగా, సర్పము వలెను చూచుచుండగా, పరిశుద్ధ రక్తముతో కాపాడినా, పరిశుద్ధ రక్తముతో కాపాడినా, విలువా విలువా సిలువా విలువా, తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, నడినెత్తి నుండి అరికాలి వరకు, నడినెత్తి నుండి అరికాలి వరకు, చిందించిన రక్తము, చిందించిన రక్తము, విలువా తెలుసుకో, విలువా తెలుసుకో. ఆరాధన 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 ఆరాధన, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధన 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 ఆరాధన. పౌలు పేతురు యోహానులు, పౌలు పేతురు యోహానులు ప్రకటించిన సువార్తను, ప్రకటించిన సువార్తను నీవు కూడా ప్రకటించుము, నీవు కూడా ప్రకటించుము. సిలువ రక్షణ సువార్తను, సిలువ రక్షణ సువార్తను నిరంతరం ప్రకటించుము, నిరంతరం ప్రకటించుము. ఆరాధన 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 ఆరాధన, విలువా సిలువా విలువా, తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. విలువా విలువా సిలువా విలువా, తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. ఆత్మను
నరకములో పడవేయు దేవునికి నరకములో పడవేయు దేవునికి భయపడుము నీవు భయపడుము భయపడుము నీవు భయపడుము దేహమును చంపువానికి దేహమును చంపువారిని ఎన్నటికి నీవు భయపడకుము ఎన్నటికి నీవు భయపడకుము విలువా విలువా సిలువా విలువా తెలుసుకో మానవా తెలుసుకో మానవా ఆరాధన 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 పరిశుద్ధాత్మను తోడుగా నింపిన పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చిన యేసు క్రీస్తును జ్ఞాపకముంచు యేసు క్రీస్తును జ్ఞాపకముంచు దేవుని కొరకు జీవించు దేవుని కొరకు జీవించు పరలోక సంబంధిగా జీవించు పరలోక సంబంధిగా జీవించు ఆరాధన 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 విలువా సిలువా విలువా తెలుసుకో మానవా తెలుసుకో మానవా విలువా విలువా సిలువా విలువా తెలుసుకో మానవా తెలుసుకో మానవా విలువా విలువా సిలువా విలువా తెలుసుకో మానవా తెలుసుకో మానవా ప్రార్థించండి. ప్రార్థన చేయండి.
ఆమేన్. కూర్చుందాం. వేసవికాలం సాధ్యమైనంత త్వరగా ముగించుకుని నేను వేల్పూర్కి వస్తాను. 12:15కి మీరు వచ్చేయండి, లేదా 12 గంటలకు వచ్చినా పర్వాలేదు. ఖచ్చితంగా 12:30కి స్టార్ట్ చేసి 1:30కి మ్యాక్సిమం 1:45కి పంపించి వస్తాను. మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. 3, 4, 5 తేదీలు మనకి ఉపవాస ప్రార్థనలు 40 రోజులు, 20 రోజులు, 10 రోజులు, 15 రోజులు చేస్తారు. మనం ఆ 3 రోజులు చేస్తాం. 3 గుడ్ ఫ్రైడే, 4 రెస్ట్ డే, 5 ఈస్టర్. ఈస్టర్కి ఎవరైనా రక్షణ పొందేవారు ఉంటే ముందుగా సిద్ధపడండి. కార్యక్రమాలను సహకరించి బలంగా జరిగినట్లు ప్రార్థన చేయండి. రక్షణ పొందాలనుకున్న వారిని సిద్ధపరచండి. ఈరోజు దేవుని వాక్యం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44, 45వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 733వ పేజీ, 2వ అధ్యాయం 44, 45 వాక్యాలను శ్రద్ధగా దేవుని ఆత్మతో ధ్యానం చేద్దాం. ఆ రాజుల కాలములలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికినీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యం అన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగయుగముల వరకు నిలుచును. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువల్ల మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. ఎంతటి ఐశ్వర్యవంతులైన నీడవలే గతించిపోతారు. మీరు ఎప్పుడు మరణాన్ని హృదయంలో దృష్టిలో పెట్టుకోవాలి. ఒకరోజు నేను ఉండను అనే గుర్తు మీకు ఉండాలి. అలాంటప్పుడు లోకం మీద వ్యామోహాలు, తాపత్రయాలు ఉండవు. పాపం చేయాలనేటటువంటి తపన తగ్గుతుంది. నిన్నటి దినాన ఒక గొప్ప ధనవంతుడు చనిపోయే ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను 4,99,000 కొన్ని వేల కోట్లు సంపాదించాను, కానీ ఈరోజు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను. హాస్పిటల్లో ఉన్న తర్వాత తెలిసింది నేను ఎంత వ్యర్థంగా నా జీవితాన్ని గడిపాను. ఆయన ఏమంటాడంటే, 50 లక్షల కారులో వెళ్ళిన ఒకటే, ₹1,00,000 కారులో వెళ్ళిన ఒకటే, 200 రూపాయల గడియారం అయినా అదే టైం చూపిస్తుంది, 2 లక్షల గడియారం అయినా అదే టైం చూపిస్తుంది. నువ్వు 200 రూపాయల గడియారానికి అలవాటు పడాలి. నీ జీవితంలో ప్రతి విషయంలోనే తగ్గించుకోవాలి. ఈ జీవితాన్ని చాలా విలువైనది అని గమనించి ఈ జీవితంలో పరిశుద్ధత ఎంత ముఖ్యమైనదో తెలుసుకోవాలి. మనిషికి జ్ఞానం కలిగించే స్థలాలు 3 స్థలాలు. ఒకటి హాస్పిటల్లో భయంకరమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు మనిషికి జీవితం విలువ అర్థమవుతుంది. 2 జైలు గోడల మధ్యన సంకటితో ఉన్నప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. 3వ స్థలము శ్మశానము దగ్గర విరక్తి కలుగుతుంది. ఈ జీవితం ఎందుకు, ఇలా కాలిపోతాను కదా, ఇలా నన్ను పూడ్చిపెడతాను కదా. కానీ 3టికి ముందు కలగవలసింది బైబిల్ ప్రకారం, నేను ఈ లోకములో ఎంతో కాలం ఉండను. దేవుని స్తోత్రం. ఈ లోకములో ఉండను అనుకున్నప్పుడు నీకు తాపత్రయాలు తగ్గుతాయి. ఆ ధన వ్యామోహము, ఆ ఏదేదో పిచ్చి పనులు మానివేస్తావు. చాలా జాగ్రత్తగా
ఉంటావు. నేను మదనపల్లిలో ఇక్కడ అచ్చుబాబు అనే ఆయన ఉన్నాడు. ఈ అచ్చుబాబుకి సినిమా యాక్టర్ వెంకటేష్కి అత్తగారు ఉషమ్మ గారు, ఆవిడ ఇద్దరు కూతుర్ని ఇద్దరికి ఇచ్చింది. నేను ఎప్పుడు మదనపల్లి వెళ్ళినా వాళ్ళ ఇంటి దగ్గరే భోజనం, నాకు వాళ్ళ ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకునేవాడిని. ముత్తుగారు మీరు ఎప్పుడు వచ్చినా మా ఇంటిగా రావాలనేది ఆవిడ. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడకి అక్కడ ఉన్న పొలము 350 ఎకరాలు, బాగా ఆస్తిపరులు వాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏదో ఫంక్షన్ జరిగిందట. ఆ ఫంక్షన్లో హరిశ్చంద్ర ప్రసాద్ గారు వాళ్ళ ఇంట్లో 2 రోజులు ఉన్నారు. ఆయన కూడా బంధువు గనక, ఆంధ్ర షుగర్స్ అధినేత. ఆయన గురించి ఆవిడ చెప్పింది. అందరూ పడుకున్నారంట. ఆయన 11:30, 12ంటికి మేడంతా కిందకి దిగి అంతా చూసుకుని లైట్లన్నీ ఆఫ్ చేసుకుని వెళ్తున్నాడంట. ఈవిడ ఇదేంటంటే అన్నయ్య గారు ఏం పని ఇదేనందంట. ఏంటమ్మా లైట్లన్నీ వేసేసారు, ఎంత కరెంటు కాలిపోద్ది, మీరు జాగ్రత్తగా ఉండాలంటే అందంటే ఈవిడ. దేవుని స్తోత్రం. చూసారా మనము జీవితాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. వ్యర్థపరచుకోకూడదు, ధనాన్ని వ్యర్థపరచకూడదు, సమయాన్ని వ్యర్థపరచుకోకూడదు, పాపం చేయకూడదు. ఈ శరీరాన్ని దేవాలయంగా కాపాడుకోవాలి. మనము ఉండము అని తెలుసుకోవాలి. ఒక తాగుబోతు, ఒక తిరుగుబోతు, ఒక తప్పుడు పనులు చేసేవాళ్ళు, ఒక మోసం చేసేవాళ్ళు, ఎదుటి వాళ్ళని వంచేవాళ్ళు తెలుసుకోవాలి. ఇది శాశ్వతం కాదు. తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను నిలబడాలి, ఆయన నాకు తీర్పు తీరుస్తాడనేది గుర్తుండాలి. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. భయము నొంది పాపము చేయకుండి అదుగో పాపము చేయువారు అగాధములో పడి ఉన్నారు. దేవుని స్తోత్రం. మీరు పాపం చేసి దేవుని రాజ్యానికి వెళ్ళటం అనేది సాధ్యమయ్యే పని కాదు. మీరు ధనాన్ని ప్రేమించి దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. మీరు లోకాన్ని ప్రేమించి దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ఈరోజు మీరు వినవలసిన వాక్యం అదే. పర్ఫెక్ట్గా ఉండాలి మనిషి. ఏ నింద నీ మీద ఉండకూడదు. దేవుని బిడ్డవు నువ్వని గుర్తుపెట్టుకోవాలి. ఏస్తు రక్తం చేత కడగబడ్డానని గుర్తుపెట్టుకోవాలి. అప్పులే కొట్టాడు, మోసం చేశాడు, ఆళ్ళకి ఇలా చేశాడు, వీళ్ళకి ఇలా చేసింది, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నారు, ఇలా జరిగింది, అలా జరిగింది, వ్యభిచారం చేస్తున్నారు, తాగుతున్నారు, వీళ్ళని వంచిస్తున్నారు, వాళ్ళని వంచిస్తున్నారు అనేటటువంటి ఆ దరిద్రపు పేరు క్రైస్తవులకు ఉండకూడదు. దేవుని స్తోత్రం. యు మస్ట్ బి వెరీ పర్ఫెక్ట్. ఖచ్చితమైన మనిషిగా ఉండాలి. ఆమె ఆ భార్యను బాధ పెడుతుంది, భర్తను బాధ పెడుతుంది. ఎవరి భర్తనో ఈవిడ పెళ్లి చేసుకుంది, ఎవరి భార్యనో ఇతడు పెళ్లి చేసుకున్నాడు అనేటటువంటి దరిద్రపు పనులు సంఘములో కుదరదు. ముసలిమర్ ఆయన ఫోన్ చేశాడు నిన్న. ఆ అమ్మాయికి పెళ్లి కుదరబోతూ ఉంది. పెళ్లి కుదరబోతూ ఉంటే ఆ పెళ్లి కూతురు ఆ పెళ్లి కొడుకు తల్లి అడిగిందట దేవరపల్లి దగ్గర, మీ ముసలిమర్లో సంఘాలు లేవా? 20 కిలోమీటర్లు వేలుపూరు వెళ్ళాలా? 20 కిలోమీటర్లు వేలుపూరు వెళ్ళాలా మీరని అడిగిందట. అమ్మా, దొంగ సంఘాలు చాలా ఉన్నాయి, మేము యథార్థమైన సంఘానికి వెళుతున్నాం. హల్లెలూయా. దొంగ సంఘాలు చాలా ఉన్నాయి. మా పక్కన ఒక విశ్వాసం ఉంది, మా ఇంటి పక్కన ఒక విశ్వాసం ఉంది. పక్కన గుడిలో కార్యక్రమం జరుగుతుంటే ఆవిడ పలానా పేరుతో నేను ఆ కార్యక్రమానికి స్వీట్ ఇస్తానని పేరు చదివించుకుంటుంది గుడి దగ్గరికి వెళ్ళి. మా సంఘంలో అలాంటివి కుదరవు. మా సంఘంలో పాపాన్ని ఒప్పుకోరు, మా సంఘంలో మోసాన్ని ఒప్పుకోరు, వేషాలు ఒప్పుకోరు. కొన్ని సంవత్సరాలుగా ఆ పరిచర్య నచ్చి నేను 20 కిలోమీటర్ల కుటుంబంతో కష్టపడి మోటార్ సైకిల్ మీద అక్కడికి వెళ్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యథార్థమైన పరిచర్య ఉండాలి. దేవుడు అంటున్నాడు, మీ తలలు ఎత్తండి, మీ తలలు ఎత్తండి.
తలలు ఎవరు దించుతారు? తలలు ఎవరు దించుతారు? తప్పుడు పనులు చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు తల ఎత్తుకునే ధైర్యం ఉండదు. తల దించాలి. యేసుప్రభు అన్నాడు, ఇదిగో మీ రాజు ఏ దించుచున్నాడు, మీ తలలు ఎత్తుడి. హల్లెలూయా. మనందరం ఎలా ఉండాలి? తలలు ఎత్తుకునే వారముగా. వాళ్ళు వెళ్ళిపోయేదాకా దాక్కుంటాను, వాళ్ళు వెళ్ళిపోయేదాకా దాక్కుంటాను, ఫోను స్విచ్ ఆఫ్ చేసేస్తాను, నేను లేనని చెప్పు. ఈ తప్పుడు పనులు దేవుడి పిల్లలకు అవసరం లేదు. నీ మాట అవును కాదు. దీనికి మించినది దుష్టుని నుండి పుట్టినది, దుష్టుని నుండి పుట్టినదని యేసుప్రభు చెప్పాడు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావంటే దుష్ట సంబంధివి, పాప సంబంధివి. ఈరోజు రాజమండ్రిలో కానీ కొత్తపల్లిలో కానీ చేతులు ఎత్తి వాగ్దానం చేశారు. అదేంటో మీ చేత చేయిస్తాను, ఈరోజు మీ చేత చేయిస్తాను. శ్రద్ధగా వినండి. ఇక్కడ ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. మర్చిపోకండి, వీఆర్ బిలాంగ్స్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనము లోక సంబంధులం కాదు. దేవుని స్తోత్రం. మనకి ఈ లోకానికి సంబంధం లేదు, మనకి ఈ లోకానికి సంబంధం లేదు. మనము దేవుని రాజ్య సంబంధులం. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. యేసు ప్రభుని పిలాతు అడిగాడు, నువ్వెవరివి? నాకు ఈ లోకానికి సంబంధం లేదు, నాది రాజ్యము పరలోక రాజ్యము, నేను పరలోకానికి రాజుని. చిత్తూరులో ఒక ఐఏఎస్ ఆఫీసరు చాలా సంవత్సరాల కిందట ఒక మంత్రి వెళ్ళి పని చేయాలన్నాడు. చేయను అన్నాడు. ఐ నెవర్ డూ ఇట్ అన్నాడు. నా ప్రభు ఒప్పుకోడు. ప్రభు ఒకటి ఉన్నాడా నీకు? అవును. నేనేం చేస్తాను తెలుసు, నువ్వేం చేయలేవు, కాంట్ డూ ఎనీథింగ్. చూడు, 4 రోజుల్లో నీ సంగతి చూస్తాను. 4వ రోజు ఉదయమే యాక్సిడెంట్లో చచ్చిపోయాడు ఆ మంత్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యు కాంట్ డూ ఎనీథింగ్. ఒకవేళ నన్ను చంపగలవేమో కానీ నా ఆత్మను పరలోకానికి వెళ్లకుండా ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. దేవుని స్తోత్రం. యు మస్ట్ లివ్ లైక్ దట్. జీవించవా ఆయన కోసం, చచ్చిపోయావా ఆయన కోసం. తప్పుడు పనులు, అబద్ధాలు, మోసాలు, కొత్త కాలమే నీకు తృప్తి. నువ్వు తప్పుడు పనుల విషయంలో మీ నాన్నను కానీ, అమ్మను కానీ, పెళ్ళను కానీ, మొగుడిని కానీ, పిల్లడిని కానీ, పాస్టర్ని కానీ ఎవరిని సమర్థించకూడదు. నువ్వు ఒప్పుకో. అమ్మా అనకు. తప్పు చేశావని చెప్పు తల్లికి, తప్పు చేశావని చెప్పు మొగుడికి, తప్పు చేశావని చెప్పు పెళ్ళానికి, తప్పు చేశావని చెప్పు సంఘానికి. మదనపల్లి రాజశేఖర్ గారు అన్నారు, నవ్వుతావు ఎందుకురా? నవ్వేదేముంది? ఇందాక నుంచి చూస్తున్నా అన్ని యాసాలు, ఎందుకు నవ్వుతున్నావు? నవ్వటానికి సిగ్గు లేదా నీకు అన్నాడు. లేచి వెళ్ళిపోతున్నాడు. పక్కన ఉన్నవారు వెళ్ళిపోతున్నాడు. అతను వెళ్ళిపోవాలని నేను మాట్లాడాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అలాగే మాట్లాడతాను. ఈరోజు కుర్చీలు ఖాళీగా ఉన్నాయేంటి, ఎవరు రాలేదేంటి, ఎవరు ఆగిపోయారు, ఐ నెవర్ థింక్ ఆఫ్ ఇట్. నేను ఒక్క నిమిషం కూడా వాళ్ళ గురించి ఆలోచించను. ఎందుకంటే యోహాన్ అంటాడు పత్రికలో, వారు మన సంబంధులు కాదు వెళ్ళిపోయారు, ఇదిగో మన సంబంధులు ఇక్కడ నిలిచి ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. దేవుని సంబంధులు ఉంటారు. వాళ్ళ గురించి మీ ఆవిడ ఎందుకు రాలేదు, మీ ఆయన ఎందుకు రాలేదు, మీ అమ్మాయి ఎందుకు రాలేదు, పాత కథ ఇంకొండవు. అవన్నీ దేవుడు కావలసిన వాళ్ళు, సజీవంగా జీవించవలసిన వాళ్ళు, యథార్థంగా జీవించవలసిన వాళ్ళు ఉంటారు. రాత్రి నేను మామూలుగా మాట్లాడుతూ మోషతో చెప్తున్నా, నేను విశ్వాసరాజుతో అన్నాను, బుధవారం సాయంత్రం మనకు స్లాబ్ ఇప్పుతున్నారు, అన్నీ అయిపోతున్నాయి, మళ్ళీ పని మొదలెట్టాలి, మనం ఐరన్ షాప్లో డబ్బులు ఇవ్వాలి, కాబట్టి దేవుడు ఈరోజు రేపు కార్యం చేసేస్తాడు,
8:15కి విశ్వాసరాజుతో చెప్పాను. 8:15కి 8:30కి డబ్బులెట్టుకుని ఇంటికాడ రెడీగా కూర్చొని ఉన్నారు విశ్వాసులు. హల్లెలూయా. 8:15కి చెప్తే 8:30కి అంటే నేను చెప్పే టైంకి వచ్చేసారు ఇంటికి. మామూలు దేవుడు అనుకోకండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సాగరాన్ని రెండుగా చీల్చినవని, సాతాను శక్తులను ముంచినవని, సాగరాన్ని రెండుగా చేసినవని, సాతాను శక్తులను ముంచినవని, సర్వా సంపన్నుడవని, సర్వోన్నతుడవని, సర్వా సంపన్నుడవని సాక్ష్య గీతం నే పాడేదా, సాక్ష్య గీతం నే పాడేదా. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. దేవుడవని శక్తి సంపన్నుడవని బలమెత్తి నిన్ను నేను గానమాడేదా. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తి నేను కొనియాడేదా. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యాలు చేయగలడని, అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యాలు చేయగలడని, అద్వితీయుడవని ఆది సంభూతుడవని, అద్వితీయుడవని ఆది సంభూతుడవని ఆరాధించేద నిత్యము నిన్ను, ఆరాధించేద నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. దేవుడు గొప్పవాడైనా అనాలి, కాదని అనాలి. ఏమంటారు మీరు? దేవుడు గొప్పవాడైనా అనాలి, కాదని అనాలి. ఏమంటారు చెప్పండి? గొప్పవాడు అన్నవారు అందరూ 2 చేతులు ఎత్తేవను స్తోత్రం. మరి ఇంకెందుకు మీకు సందేహం? మొఖాలు అలా పెడతారు, మొఖాలు ఇకారంగా పెడతారు. సిట్ డౌన్, సిట్ డౌన్, డోంట్ స్టాండ్. చెప్పండి, ఎందుకు అలా పెడతారు మొఖాలు? ఉదయకాలం ముందు పొద్దున్నే చెప్పాను, వ్యాకుల పడవద్దు. మీ హృదయంలో వ్యాకులమొద్దు. చేయగలిగింది ఏమీ లేదు. నిన్నటిది మార్చలేవు, అయిపోయింది. రేపు తెలియదు. ఈరోజు దేవుళ్ళో బలంగా ఉండు. రేపు రేపు అనొద్దు, రేపు అనొద్దు, నిన్న అనొద్దు. నిన్న లేదు, రేపేం జరుగుతుందో తెలియదు. ఇరాన్ ఒకవేళ పొరపాటుని విజయవాడ మీద వేద్దాం అనుకుని రాజమండ్రి మీద వేస్తే మనం ఎవరు ఉండవు. పొద్దునకి అణుబాంబులు రెడీ చేస్తున్నారు. ఒకవేళ ఇరాన్ వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు, టార్గెట్ దూసుకుని వెళ్తే ఎక్కడ ఇదివరకంటే మనుషులు వెళ్ళి వేసేవారు. ఇప్పుడు అన్ని కంప్యూటర్ ద్వారా వెళ్ళిపోతాయి ఎక్కడికైనా. వాళ్ళు ఎక్కడ ఇంట్లో ఉన్నా కూడా కొట్టేస్తారు, పట్టుకెళ్ళి ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా కొట్టేసి వచ్చేసినాయి. ఇప్పుడు మీకు తెలుసు కదా, డ్రోన్ సర్వే వచ్చేసింది. మొత్తం అంతా డ్రోన్ చేసేస్తుంది. మనిషి వెళ్ళక్కలేదు ఎక్కడికి. ఇలా 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 నొక్కినప్పుడు పొరపాటుని మీరు ఒకసారి నొక్కుతారు కదా, రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ అంటారు కదా. ఇలాగెలా నొక్కి విజయవాడ నొక్కమై రాజమండ్రి నొక్కారనుకో, పొద్దునకే ఇంజనీర్ గారు ఇంజనీర్ గారు లేరు, ఇస్రాయల్ గారు ఆస్తులు కనపడతలేదు, ఎప్సిబా గారు ఏమయ్యారు, మహిమ్ గారు ఎక్కడ ఉన్నారు, రాలింగ్ విజయ్ గారు అని ఒక ఆవిడ ఉండేది, ఆవిడ లేదు. ఒక్క క్షణం సరిపోతుంది, మొత్తం ఎగిరిపోతాం. కాబట్టి రేపేం జరుగుతుందో ఆలోచించొద్దు, నిన్న జరిగిన దాని గురించి ఆలోచించొద్దు. ఈరోజు దేవుడితో సహవాసం చేయి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధంగా గడుపు.
ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు రాజ్యం స్థాపించెను. వీఆర్ బిలాంగ్స్ టు హెవెన్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్. బిల్లీ గ్రాహం గారు అన్నారు, అద్భుతమైన మాట చెప్పాడు ఆయన. బిల్లీ గ్రాహం గారు, మీరు నిద్రించారు అనుకోండి, బిల్లీ గ్రాహం అన్నాడు, క్రైస్తవుడు నిద్రింతే దట్ ఈజ్ కాల్డ్ ప్రమోషన్ అన్నాడు. హల్లెలూయా. ఒక స్థలం నుంచి, అర్థమైంది మీకు ఇంజనీర్ గారు? ప్రమోషన్ సార్, దేవుని స్తోత్రం. ఎందుకండి వేదన? ఎందుకు వేదన? కట్టింది 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 ముడి, కట్టింది కట్టింది ముడి వేసింది, బీరువాలో పెట్టింది, బీరువాలు లేనావిడ బట్టల్లో పెట్టింది, బట్టలు లేనావిడ మంచం కింద పెట్టింది, మంచం లేనావిడ బొడ్లో కట్టింది, వెళ్ళిపోయింది. అమ్మ తల్లి ముళ్ళేసాం 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 ముళ్ళేసాం. అప్పుడు ఇవి చచ్చిపోయాక ముళ్ళిపోళ్ళు తెగ తిట్టి ఎన్ని ముళ్ళేసింది. అప్పుడు పరిశుద్ధ బాబు గారు సలహా ఇస్తారు, ముళ్ళెప్పద్దో కత్తిరిచ్చేయండి అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటి నీకు నువ్వు వచ్చేస్తుందా? ఏదైనా ఇప్పావు నువ్వు? ముళ్ళు ఇప్పలేదా? కత్తిరించేస్తావా? చచ్చిపోయిన గడికి వెళ్ళావా? ఎవరైనా చచ్చిపోయిన గడికి వెళ్ళదా? అయ్యా. కాబట్టి ఈ వింతైన జీవితం, కానీ మనం వెరీ హ్యాపీ. ఎందుకో తెలుసా? మనమందరం దేవుని సంబంధులం. హల్లెలూయా. దేవుడు ఉన్నంతకాలం మనం ఉంటాం. చెప్పండి, దేవుడు ఉన్నంతకాలం మనం ఉంటాము. చూసారా? ఓకే, నెక్స్ట్. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు రాజ్యం స్థాపించును, దానికన్నట్టు నాశనం కలగదు. దాన్ని నాశనం చేసే శక్తి ఎవరికి లేదు. దేవుడు రాజ్యాన్ని నాశనం చేసే శక్తి ఎవరికి లేదు. బికాస్ దేవుడు నాశనం అవడు. దేవుడు నాశనం చేస్తాడు కానీ దేవుడు నాశనం అవడు. దేవుణ్ణి నాశనం చేయటానికి దేవుడు పైన ఎవ్వరూ లేరు. హల్లెలూయా. ఇది సుప్రీం. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చాడు, ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్ళాడు. ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, దండమెట్టు అన్నాడు. సాతాన్ వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. ఒక పూట కోటికి భ్రష్టుడైన యేషావు తిరిగి కన్నీరు విడిచినను దేవుని రాజ్యం దొరకలేదు. మీలో ఎవరైనా ఇంత గొప్ప రక్షణ ఆ డబ్బు కోసమో, తిండి కోసమో, సుఖం కోసమో పోగొట్టుకుంటారేమో అని నేను భయపడుతున్నాను అన్నాడు పౌలు. మన యేసు ప్రభువు లోక రాజ్యాలన్నీ అక్కర్లేదన్నాడు. హల్లెలూయా. అసలు లోకమే అక్కర్లేదన్నాడు. కాబట్టి మనం దేనికి లోబడవద్దు, పర్ఫెక్ట్గా ఉందాము. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు పరలోక రాజ్యము. అది ఎంత ఒక పూట 2 పూటలు అన్నం కూడా మానేస్తాం నీతి కోసం, లేకపోతే 4 రోజులు మానేస్తాం, లేకపోతే వారం రోజులు మానేద్దాం, చచ్చిపోతాం. చచ్చిపోతే నిద్ర ఆవిడ వెళ్తుందో లేదు కానీ మనం ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. అన్నం మానేయమంటే ఆవిడ నిద్ర అవుతుంది. చూడండి ఇక్కడ, ఆ రాజుల కాలంలో నాశనం కలగదా రాజ్యము దానిని పొందిన వారికి కాక మరి ఎవ్వరికి చెందదు. ఇంజనీర్ గారు చెప్పండి, ఆ రాజ్యము దాని పొందిన వారికి తప్ప. ఒకవేళ చాలా ధనవంతులు, అంబాయిలు లాంటి వాళ్ళు, చాలా ధనవంతులు, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు లక్షల కోట్లు ఇస్తాం, మాకు మీరు రాజ్యం ఇస్తారని యేసయ్యని అడిగితే
గెట్ అవుట్ అంటాడు. హల్లెలూయా. కానీ మనకిచ్చాడు దేవుడు. దేవుడు మనకి ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితముగా ఇచ్చాడు ఆ రాజ్యాన్ని. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పాలి నేను. రాత్రి నాకు ఒక ఆవిడను చూపించాడు దేవుడు. భర్త భార్యతో గొడవ పడుతున్నాడు. ఆ భర్త భార్యతో గొడవ పడుతున్నాడు. నీకేం లేటు చూశానని ఇలాంటి పని చేస్తున్నావు అని అడిగాడు. లోటు చేసావని కాదు, ఏం చేశానని నువ్వు ఎలాంటి పని చేస్తున్నావు అని అడుగుతున్నాడు. కాబట్టి ఆ పని నేను చెప్తే మీరు సిగ్గుపడతారు. అప్పుడు అతను అంటున్నాడు, వాక్యం ఏమింటున్నావు నువ్వు? ఇస్రాయేల్ గారి దగ్గర సేవా కేంద్రంలో వాక్యం ఏమింటున్నావు? నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు? కాబట్టి నువ్వు నాకు కాపురం వద్దు, వెళ్ళిపో. అయితే ఒకటి, నీకు తీర్పు దేవుడు తీరుస్తాడు అంటున్నాడు రాత్రి స్వప్నంలో. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎవరో ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపము బయటపడకుండా ఉండటం అసాధ్యం. యేసు ప్రభు పిల్లల పాపం బయటపడకుండా ఉండటం అసాధ్యం. అంతేకాదు, అందరి ముందు కూడా నిన్ను చూపించి ఆ స్క్రీన్ మీద యేసు ప్రభు నీకు శిక్ష విధిస్తాడు. నువ్వు రహస్యంగా చేసిన పాపాన్ని బహిరంగముగా చూపిస్తాడు. దావీదు బెత్షెబాను పాడు చేసిన తర్వాత దేవుడు నాతాన్ అనే ప్రవక్తను పంపిస్తాడు. నాతాన్ని పంపించి, నువ్వు బత్షెబాను రహస్యముగా చేసిన కార్యము నీ భార్యలు నీ కుటుంబము వీధులకెక్కి చేసి ప్రజలందరూ కూడా అపహాస్యం చేసేలాగా నేను బహిరంగంగా నిన్ను అందరికీ బయలుపరుస్తాను. దావీదా, ఏమనుకుంటున్నావు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. చెప్పండి, దావీదును ప్రేమించినంతగా ఎవరిని దేవుడు కానీ తప్పుడు పనిని ఒప్పుకోలేదు. ఒకవేళ ఈ రోజున ఎవరైనా రహస్య కార్యాలతో ఉన్నారేమో, బీ కేర్ఫుల్. ఏ రహస్య కార్యాలున్నా దేవుడు బయటికి తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆ రాజ్యం ఎవరిది? అమ్మ చెప్పండి, ఆంజనేయులు గారి భార్య, అర్థమైంది మీకు? ఆ రాజ్యం ఎవరిది? పరిశుద్ధులకు మాత్రమే. హల్లెలూయా. పాపం చేసేవారికి ఆ రాజ్యము దొరకదు. దెర్ ఈజ్ నో సీక్రెట్ ఫర్ గాడ్. మనుషులకి చాలా రహస్యాలు ఉంటాయి, దేవుడి దగ్గర రహస్యాలు ఏం తాగు. నువ్వు ఆ పని చేయకు. ఏ పని, ఏ తప్పు చేయకు. తల ఎత్తుకునే పని చేయి. హల్లెలూయా. మన రాజు ఏం చేయమంటున్నాడు? ఇదిగో మీ రాజు ఏ తెంచుచున్నాడు? మీ తలలెత్తుడి. ఓకే. ఆ రాజ్యము అది పొందిన వారికి తప్ప మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలనము చేయును. హల్లెలూయా. మొత్తం పగలగొట్టేస్తాడు. బ్రహ్మాండంగా దిగుతాడు, పత్తలు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. రాజమండ్రిలో కత్తోపాడులో పిల్లలు ఎదురు కూర్చున్నారు. నేను వాళ్ళ చేత చెప్పించాం. వాళ్ళని అడిగాను, మీరు పగిలిపోయేవారా పగల కొట్టేవారా అని అడిగాను. అందులో ఒక పిల్ల అంటుంది, పగల కొట్టేవారు. దేవుని స్తోత్రం చెప్పండి. పగిలిపోయేవారా పగల కొట్టేవారా? మీరు పగల కొట్టేవారు. పగిలిపోయిన వారితో సహవాసం చేయొద్దు. మీరు పగల కొట్టేవారు. ఒక యవనస్త్రాలతో ఇంకో యవనస్త్రాలు అంటుంది, ఏమే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నాకున్నాడు, నువ్వు కూడా పెట్టుకో ఒక ఫ్రెండ్ అని అంటుంది. ఈ అమ్మాయి అంటుంది, షట్ అప్, ఐఎమ్ బిలాంగ్స్ టు గాడ్ అంటే ఆ అమ్మాయిని ఈ అమ్మాయి పగల కొట్టిందనమాట. దేవుని స్తోత్రం. దొంగతనం చేసేవాడితో దొంగతనం చేయనోడు అంటున్నాడు,
నేను దేవుని పెట్టినని అని పగల కొడుతున్నాడు. ఈరోజు వాళ్ళందరూ చెప్పారు కొత్తపల్లిలో, మేము పగల కొట్టేవారము. చెప్పండి గట్టిగా, పగల కొడతాం. 12 సంవత్సరాల కింద సత్యసాక్షి టీవీలో ఈ వాక్యం చెప్తూ నేను, పగిలిపోయే వాటిని ప్రేమించకండి, పగలగొట్టేవాడిని ప్రేమించండి. హల్లెలూయా. మొత్తం అందరూ ఫోన్లు చాలా బాగా చెప్పారండి. పగలగొట్టేవాడిని ప్రేమించాలి, పగిలిపోయే వాటిని ప్రేమించకూడదు కదా. పగిలిపోయే వాటిని ప్రేమించకూడదు. ఒకసారి రాలింగులో అగ్ని ప్రమాదం జరిగింది, అన్నీ కాలిపోయినాయి. పెళ్ళి పెట్టుకున్నారట, డబ్బు బంగారం అన్నీ బూడిదైపోయినాయి. డబ్బు బంగారం బట్టలు ఇల్లు బూడిద, ఇంతంత బూడిద. అర్థమైంది మీకు? నేను అన్నాను, దేవుని కృప, మనుషులు మిగిలి ఉన్నారు. హల్లెలూయా. డబ్బు కోసం బూడిదైపోకు, బంగారం కోసం బూడిదైపోకు. ఏ డబ్బు సంపాదించాలని తాపత్రయపడి తప్పుడు పనులు చేసావో, ఏ బంగారం సంపాదించాలని తాపత్రయపడి తప్పుడు పనులు చేసావో, అవి అనుభవించకముందే నువ్వు మట్టిలో కలిసిపోతావు. హల్లెలూయా. అవి శాశ్వతమైనవి కాదు, దానికోసం ప్రాకులాడు. దేవుడు రాజ్య సంపన్నివి నువ్వు దేవుడు రాజ్య సంపన్నివి. అర్థమవుతుందా? చూసారు ఇక్కడ చూడండి, అది ముందు చెప్పిన రాజ్యములను పగలగొట్టి నిర్మూలన చేయము, అది యుగ యుగములు నిలచును. హల్లెలూయా. ఎప్పుడు దాకా ఉంటుంది అది? దెర్ ఈజ్ నో ఎండ్. నేనే మొదటివాడను, కడపెట్టివాడను, జీవించువాడను, అల్ఫయు ఒమేగయు. దేవుడు ఎప్పుడు ఉంటాడు, ఆయన రాజ్యం ఎప్పుడు ఉంటుంది, మనం ఎప్పుడు ఆయనతో ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. విజేతలందరూ నిలిచి ఉండగా, విజేతలందరూ నిలిచి ఉండగా, నా ప్రభు నన్ను పిలిచి చేరదీయును, నా ప్రభు నన్ను పిలిచి చేరదీయును. కన్నీటిని నా ప్రభువే తులసివేయును, నా కన్నీటిని నా ప్రభువే తులసివేయును. ఆ రోజున నా హృదయములో, ఆ రోజున నా హృదయములో అమితానందమే, అమితానందమే, ఆనందము, ఆనందము. మహామహిమతో మహిమరూపీ, మహామహిమతో మహిమరూపీ, మేఘమండలముపై తరలిరాగా, తరలిరాగా, దూతగణము పరవశించి పాడుచుండగా, దూతగణము పరవశించి పాడుచుండగా, ఆ రోజున నా హృదయములో, ఆ రోజున నా హృదయములో అమితానందమే, అమితానందమే. దేవుని స్తోత్రం. ఒకరోజు ఒక ఆవిడ అడిగింది, అంతా అయిపోయిందా అంది. ఆవిడకేం ఆనందము, అయిపోయిందమ్మా అన్న. ఇంకేమీ లేదా మీకు అంది. ఒక స్థలం ఒకటి ఉందమ్మా అన్నాను. జాగ్రత్త పడ్డారు అయితే అంది. చాలా జాగ్రత్త పడ్డానమ్మా, చాలా పెద్ద స్థలం అన్నాను. బెంగళూరా హైదరాబాదా అంది. బెంగళూరా హైదరాబాదా అంది. కాదు, పరలోకం అన్న. పరలోకమా? మాకు లేదేంటుంది, మరి మీకుంటే నాకెందుకు అడుగుతున్నావు? అన్నీ పోగొట్టుకున్నారంటావేంటి? అన్నీ పోగొట్టుకున్నారంటున్నావేంటి? నువ్వు గుర్తుపెట్టుకో, నేను పోగొట్టుకున్నది ఎప్పుడన్నా పోయేది,
నేను సంపాదించుకున్నది ఎప్పుడు ఉండేది. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. బీ హ్యాపీ విత్ దట్. నువ్వు చాలా సంతోషంగా ఉండాలి. ఇక్కడేదో స్థలం కొన్నాడంట, అదేదో కొన్నాడంట, లోన్ తీసుకున్నాడంట, అక్కడ అప్పులు కడుతున్నాడంట, ఇటు తిప్పలు పడుతున్నాడంట. ఒక ఆవిడ వచ్చింది మన స్థలం అప్పు ఇంకా పూర్తి అవ్వలేదండి. అయితే ఏంటంట, బిల్డింగ్ కడదాం అనుకుంటున్నాం. మళ్ళీ అప్పుకి వెళ్తుందంట. బతికే అప్ప, జీవితమే అప్ప. అదేంటో అంటారు. ఏంటది? నువ్వు తీసుకున్నావా? ఈఎంఐ తీసుకోలేదు. సంతోష్ తీసుకున్నాడు. మీ అమ్మ తీసుకుందా? తీసుకుంటుంది. తీసుకున్నావా? డ్రై క్లీనర్ పెడతావా? ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా, ఇంకో షాప్ పెట్టేయి, లోన్ తీసుకుని పెడతావా? అయ్యో పాస్టర్ గారికి అలా తెలిసిపోయింది. లోన్స్ ఆర్ రెడీ అవైలబుల్. అత్తమానం మెసేజ్ పెడతాడు. ఫోన్పేలో 10 లక్షలు, ఫోన్పేలో 10 లక్షల. అబ్బా, ఫోన్పే కూడా లోన్ ఇచ్చేస్తాడంట. అసలు లోన్ ఎవరో లేడు, తీర్చివాడు లేడు. ఎందుకు అప్పులు నీకు? ఏదో ఊహించుకుని అప్పు చేసి తిప్పలవు. ఎందుకు తిప్పలవు చెప్పండి. ఓ రోజు బెంగళూరు వెళ్ళాను. మా అబ్బాయితో అన్నాను, రే క్రెడిట్ కార్డు ఉందా నీ దగ్గర అన్నా. అన్నాడు. ఆ డౌట్ వచ్చింది అడిగి. ఉందా? ఉంది, బయటికి అన్నా. తీసాడు. దీని మీద ఏమైనా ఉందా అన్నాను. ఏమీ లేదన్నాడు. కత్తిరి తీసుకో అన్నాను. కత్తిరి ఇచ్చేయను. కత్తిరి ఇచ్చేసాడు. ఇంకెప్పుడు తీసుకోకన్నా. తీసుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. 4 కార్లు ఉంటాయి, ఒక్కొక్కటి దగ్గర 12 కార్లు ఉంటాయండి. పర్సన్ ఉండాలి. అన్నీ అప్పులే. ఇలా చూపిస్తాడు. మరి చెమ్మడి కట్టాలి కదా. అసలు అప్పులు ఎక్కడ దొరుకుతుందో ఎక్స్పీరియన్స్ అప్పులు చేసిన వాడిని అడగాలి. అంతే కదా. ఎక్కడెక్కడ దొరుకుతుందో, అయ్యి బాబు ఏమి జ్ఞానం నాయనో, ఇలాగెలగెలగెల కొట్టేస్తాడు. మీకు తెలియదా అంటాడు. నాకు తెలియదు కానీ తెలియొద్దు. దేవుని స్తోత్రం కదా. ఇదే భయంకరమైన జీవితం అండి. ఎందుకు వచ్చిందండి ఆ జీవితం? మంచిది కాదండి, మంచిది కాదు. ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు మనం పరలోక సంబంధులం. జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 17:14. త్వరగా 98వ పేజీ, కొత్త నిబంధన 98వ పేజీ. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధం. హల్లెలూయా. దేవుడితోటి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. అనిత ఎలాంటిదంటే, వనిత నీ పేరు. మీ ఇద్దరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. నేను నీ పేరు వనిత. మీ ఆయన ఎప్పుడన్నా కంగారు పడి అనిత అన్నాడా? అనలేదా? అనిత గురించి యేసు ప్రభు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? ఏమని? నేను ఎలాంటి వాడినో నా కుమార్తె కూడా అలాంటిదే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. జాగ్రత్త. నేను ఎలాంటి వాడినో నా ఇశ్రాయేలు కూడా అలాంటి వాడే అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక్కసారి తొంగు చూస్తాడు. ఏంటి నా కుమారుడు ఇంతలా ప్రార్థన చేస్తున్నాడు? ఈ ఇశ్రాయేలు నిజంగా మా అబ్బాయిలాగా ఉన్నాడా? ఈ అనిత నిజంగా మా అబ్బాయిలాగా ఉందా? ఈ రమాదేవి నిజంగా మా అబ్బాయిలాగా ఉందా? ఇంజనీర్ గారు నిజంగా మా అబ్బాయిలాగా ఉన్నాడా? చూస్తాడు. యేసు ప్రభు చేసిన ప్రార్థన వెంటనే ఎవరు చూస్తారండి? దేవుడు తొంగు చూస్తాడు, దేవదూతలు తొంగు చూస్తారు. మనం యేసయ్య చెప్పినట్టు ఉన్నాం అనుకోండి, ఎంత సంతోషపడతాడు. హల్లెలూయా. మనం అలా లేమనుకోండి, యేసు ప్రభుకి ఎంత అవమానం. నేను అన్నాను ఒకసారి, మా అబ్బాయి కాకినాడలో ఉన్నాడు, మీరు వెళ్ళి కలవండి అన్నాను ఒక అబ్బాయిని. మా అబ్బాయి కాకినాడలో పలానా చోట ఉన్నాడు, మీరు వెళ్ళి కలవండి అన్నాను. ఈ అబ్బాయి వెళ్ళి మా కాకినాడలో ఉన్న అబ్బాయిని కలిశాడు.
కలిసి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉందండి, బాగుందండి. అక్కడ అలా మావయ్య వెళ్ళాడు ఒక రోజున ఆ మేనల్లుడి దగ్గరికి. అలా మావయ్య వెళ్ళాడు కాకినాడలో పోర్టు పని మీద వెళ్ళి రాజేష్ ఏం చేస్తున్నాడు అని రూమ్కి వెళ్ళాడు. అలా మావయ్య వెళ్ళాడు, ఒకసారి ఇంకొక ఆయన వెళ్ళాడు, ఒకసారి ఇంకొక ఆవిడ వెళ్ళింది, ఇంకోసారి వెళ్ళారు. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, ఇల్లోళ్ళందరూ చేతిలో ఎంత కొంత వాళ్ళ మావయ్య కూడా 10,000 ఇచ్చారే, ఖర్చు కొండిచ్చుకో. ఇల్లోళ్ళల్లా ఆడికి ఏదో ఒక బహుమానం ఇచ్చి వచ్చారు. ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా ఆడు చెప్పినట్టే కనబడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. దేవుడికి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా సరే ఇశ్రాయేలుని చూడు. ఇశ్రాయేలు ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటాడు, వాక్యం చదువుకుంటూ ఉంటాడు, రాసుకుంటూ ఉంటాడు, ధ్యానం చేస్తాడు, అతను నిద్రపోతాడు, ప్రార్థన చేస్తాడు అని దేవుడికి యేసు ప్రభు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు దేవదూతలు పంపించి యేసు ప్రభు చెప్తున్నాడు, ఆశీర్వదించమంటున్నాడు. ఈ ఇశ్రాయేలు అనేవాడు ఎలా ఉన్నాడు ఒకసారి చూసిరా అని దేవదూతలు చూసినప్పుడు నేను ఏదైనా తప్పుడు పని చేస్తున్నట్టు కనపడితే మరి ఎన్నటికీ దేవుడు యేసు ప్రభు ప్రార్థన కూడా వినడు. దేవుని స్తోత్రం. అందుకే చాలా జీవితాలు భయంకరంగా ఉన్నాయి. దేవదూతలు పరీక్షిస్తారు నిన్ను, దేవదూతలు చూస్తూ ఉంటారు నిన్ను, నువ్వేం చేస్తున్నావో, ఏ అబద్ధాలు ఆడుతున్నావో, ఏ పెట్టిలో డబ్బులు తీసి జేబులో పెట్టుకుంటున్నావో అన్నీ చూస్తూ ఉంటా. ఎవరినేం చేస్తున్నావో చూస్తూ ఉంటారు. దానికి పర్యవసానం బలహీనత, రోగము, మరణం. తప్పించుకోలేరు. దేవుడు శిక్ష నుంచి తప్పించుకోలేరు. కాబట్టి యేసుప్రభు ప్రార్థన చేసినట్టుగానే యేసుప్రభు ఏమని ప్రార్థన చేశాడు, నేను ఈ లోక సంబంధిని కానట్టు వారును ఈ లోక సంబంధులు కారు. హల్లెలూయా. మనం యేసుప్రభు ప్రార్థనకి విలువివ్వాలి. ఒక చిన్న పిల్లోడు వచ్చాడు ఒక చోట రాజమండ్రిలో. నేను ఒక 100 కాగితం తీసి ఆ పిల్లోడు చేతిలో పెట్టాను. ఇలా తీసుకుని పిల్లోడు దగ్గరికి వచ్చాడు. ఏం చేస్తాడు ఈ పిల్లోడు దగ్గరికి వస్తున్నాడు. ఆడు ఈ జేబు పెడతాం కుదరక ఈ జేబులో పెట్టేశాడు 100 కాగితం. మళ్ళీ జేబులో పెట్టేశాడు. ఈ లోపల వాళ్ళ అమ్మ వచ్చింది. ఏమ్మా తీసుకుంటలేదు మీ అబ్బాయి అంటే, తీసుకోడండి. ఏమ్మా అంటే అడగండి, ఆడే చెప్తాడు. ఎవరా నాన్న ఎందుకు తీసుకోరా అంటే, యేసు ప్రభు అండి తీసుకోవద్దని చెప్పాడంటే అంటున్నాడు. నేను అనుకున్నాను వాళ్ళ అమ్మ తీసుకోవద్దని చెప్పిందేమో, వాళ్ళ నాన్న తీసుకోవద్దని చెప్పాడేమో చెప్తాడు అనుకుంటే, యేసు ప్రభు అండి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకపోయాయని చెప్పాడంట. పుట్టోడితోటి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా ఎలా ఫాలో చేస్తున్నాడో జీసస్ని. హౌ ఈజ్ ఫాలోయింగ్ జీసస్. చిన్న పిల్లవాడు ఎంత సంతోషపడిపోతాడు దేవుడు. ఆ పిల్లవాడికి ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు. అలా చూస్తుంటే ఆనందం. మీకు కావాలి పిల్లలు కూడా అంతేనా కదా? సాధారణంగా పిల్లలు ఏం చెప్తారు, మా అమ్మ తీసుకోవద్దంతే, మా నాన్న తీసుకో. వాళ్ళ అమ్మ అంతా నాతోటి ఏంటో ఏదో విశేషం అనుకున్నాను. ఆడిని అడగండి అంటది ఏంటి. నేను అనుకున్నాను వాళ్ళ అమ్మ ఒరే పాస్టర్ గారు ఇస్తున్నారు తప్పురా తీసుకోరా అంటది కావాలనుకున్నాను, అనలేదు. ఆడిని అడగండి. అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు వాడు. 7 ఏళ్ల కుర్రాడు, 7 ఏళ్ళడికి. మళ్ళీ చెప్పనా, ఏం చెప్తారా, ఎవరు తీసుకోవద్దన్నారు. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుప్రభు అన్నాడు నాతోటి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకు, మీ అమ్మ దగ్గర మీ నాన్న దగ్గర తప్ప అన్నాడంట. ఏంటో ఊపుతుంది ఇలాగ ఒక ఆవిడ అక్కడ తలకాయ. అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా తల్లి? వాళ్ళు ఉంటారు అలాగే మేము ఉండమంటారా? మరి మీరు ఉండరా అలాగా? తలకాయ ఊపుతావేంటి? ఎవరి గురించైనా వాళ్ళు ఎంతో పరిశుద్ధులు, వాళ్ళు ఎంతో కరెక్ట్గా ఉన్నారని చెప్తే కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంటే నువ్వు ఉండవు అలాగా? నువ్వు ఉంటావా? అమ్మమ్మ దగ్గర తాత దగ్గర డబ్బులు తీసుకుంటున్నావా? ఎందుకు తీసుకుంటున్నావు? తీసుకోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అంటే ఇలాగంటే ఏంటి? వాళ్ళు ఉంటారండి. అమ్మా వాళ్ళు ఉంటారు, మీరు ఉండరా? నీ కూతురు ఉండదా? మాట్లాడతలేదు మహిమ, మాట్లాడతలేదు. మీరు చెప్పాలి. ఇంజనీర్ గారు మనవడు మనవరాలు పుడితే అలా ఉండాలి, అంతేనంటారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే చిన్నప్పటి నుంచి దేవుణ్ణి వెంబడించడం తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించారు. హల్లెలూయా. నేర్పుతున్నాం. అమ్మ స్వాతి మీ అబ్బాయికి అమ్మ జమ్మ తప్ప ఎవరి దగ్గరైనా తీసుకోవద్దని. అమ్మ జమ్మ సార్, అమ్మ జమ్మ ఎవరు? ఈవిడి ఎక్కడ భజన సమాజం నుంచి వచ్చిందా ఏంటి అనుకున్నాను. తర్వాత తెలిసింది అమ్మ జమ్మ అంటే ఈవిడా. ఓహోహో కదా. చెప్పండి, ఎంత స్ట్రిక్ట్గా ఉంటారండి పిల్లలు. మీరు చెప్పాలా వద్దా? మీరు చెప్పాలా వద్దా? ఈరోజు మా పిల్లలు అలా చెయ్యరు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎలా చేయరు? నా పిల్లలు తప్పు చేయరు చెప్పాలి. ప్రతి నోరు చెప్పాలి. మోషే షాలేము శృతి గురించి మోషే ప్రశాంతి చెప్పాలి. అలాగే అందరు తల్లిదండ్రులు చెప్పాలి. చెప్పండి, మెలకు వచ్చేసింది మీ అమ్మకి. చెప్పండి, నా పిల్లలు. చెప్పమ్మా వనిత, చెప్పు. నా పిల్లలు. మీ అబ్బాయి నీ వంక చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. చెప్పు పవిత్ర, చెప్పు. నా పిల్లలు. అదేంటి అంటే నాకు పుట్టబోయే పిల్లలు అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా ఎంత సంతోషంగా ఉంటుంది మనకి. నేను చెప్పేది, దేవుడు యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు మన గురించి. దేవుడు తన దూతలను పంపుతాడు. ఎందుకంటే మీకు ఒక సర్కిల్ వివరిస్తాను, మీకు ఒక సెక్షన్. ఉదాహరణకి ఇంజనీర్ గారే ఒక ప్రార్థన చేస్తున్నారు అనుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన పరిశుద్ధాత్మ యేసు ప్రభుతో చెప్తాడు, యేసు ప్రభు దేవుడితో చెప్తాడు, దేవుడు పరీక్షిస్తాడు, దేవుడు దేవదూతలు పంపిస్తాడు, దేవుడు కూడా స్వయంగా పరీక్షిస్తాడు. ఇంజనీర్ గారు అడిగేది దేవుడు చేయాలనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ యేసు ప్రభు చెప్పిన తర్వాత దేవుడు కన్ఫర్మ్ చేసుకొని ఆమేన్ అంటాడు. ఇక్కడ కార్యం అయిపోయింది. దేవునితో అయిపోయింది అంతే. ఒక్క మాట సెలవిస్తే చాలు. హల్లెలూయా. యేసు ప్రభుతో అంటాడు అధికారి, నీ ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. హల్లెలూయా. ఒక్క మాటే ఇంజనీర్కి సంపూర్ణ స్వస్థత కలుగును కాక అన్నాడు అనుకోండి, అయిపోయింది. ఇంకేముంది? ఒక్క క్షణంలో మన జీవితాలన్నీ కూడా అద్భుతంగా మారిపోతాయి. రాజులను దరిద్రులు చేయున్, దరిద్రులను రాజులుగా చేయున్, దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి అసాధ్యమైనది ఏదియో లేనిదేనిదను. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేనిదేనిదను. దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి అసాధ్యమైనది ఏదియో లేనిదేనిదను. చీకటిని వెలుగుగా చేసి శూన్యములో సృష్టిని కలుగజేసి, చీకటిని వెలుగుగా చేసి శూన్యములో సృష్టిని కలుగజేసి, పాపులను పరిశుద్ధులు చేసి
పరలోక రాజ్యము ఇచ్చెను. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు అలా జరుగును కాకంటే అయిపోద్దండి ఇంజనీర్ గారు. దేవుడు పరలోకంలో అలాగ జరుగును కాకంటే అయిపోద్దండి. ఒక్క మాట చాలండి ఆయన. ఒక్క మాట అండి, ఒక్క మాట. ఆ మాట ఎప్పుడు చెప్తాడంటే, ఈరోజు తెలుసుకుని ఇంటికి వెళ్ళండి, నిన్ను పరీక్షించిన తరువాత. దేవుని స్తోత్రం. నువ్వు ఖచ్చితంగా ఆయన మాట ప్రకారం జీవిస్తావనే నమ్మకం ఆయన కలిగినప్పుడు అయిపోయింది. అయిపోయింది, ఏ ఇబ్బంది లేదు. కాబట్టి అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన రాయి, ఇనుము, ఇత్తడి, మట్టి, వెండి, బంగారమును పగలగొట్టగా చూసిద్దిరి. ఇనుము, ఇత్తడి, మట్టి, వెండి, బంగారం. దీనికోసమే ట్రంప్, ఖుమైనీ, నెతన్యాహు, మోడీ, పుతిన్, ప్రపంచ దేశాలందరూ దెబ్బలాడుకునేది ఈ వస్తువుల కోసమే. దేవుని స్తోత్రం. మనుషులందరూ పాపం చేసేది ఈ వస్తువుల కోసమే. వ్యభిచారం చేసేది ఈ వస్తువుల కోసమే. మోసం చేసేది ఈ వస్తువుల కోసమే. మోసపోయేది ఈ వస్తువుల కోసమే. ఆ వస్తువులు ఏంటో తెలుసా? ఇనుము, రాయి, ఇత్తడి, మట్టి, వెండి, బంగారమును మొత్తం పగలగొట్టేశాడు. హల్లెలూయా. చూసారా? వాటి కోసమే గోలంతా. ఏముందండి? ఇనుము, మట్టి, బంగారం. బంగారం మట్టిలోంచి, రాయిలోంచి వచ్చింది బంగారం. రాతి ఫార్మేషన్. నేను అక్కడ బంగారు పనుల్లో 10 సంవత్సరాల ఏరియాలో ఉన్నాను. కింద కంటే తవ్వుకుంటా వెళ్ళి పైన కొడితే ఆ బంగారపు పొరలు కనిపిస్తాయి. ఆ రాళ్ళను కొట్టి పౌడర్ చేస్తే దాంట్లో బంగారం వస్తుంది. ఇనుము గనులు, ఇత్తడి గనులు, బొగ్గు గనులు, మట్టి, భూములు, స్థలాలు, మేడలు, కారులు, మిత్తులు, బంగారాలు, వెండి. దీనికోసం చచ్చిపోయి ఆ 100 ఎకరాలు నాదంటాడు, 1000 ఎకరాలు నాదంటాడు, ఆ 20 ఎకరాలు నాదంటాడు, ఆ 500 గజ స్థలం నాదంటాడు, ఆ 2000 గజాల స్థలం నాదంటాడు. ఒక ఆయనకి అక్కడ, నేను చెప్పకూడదు పేరు, నేను పొలం కొందామని కంపెనీకి వెళ్తే ఆ ఏరియాలో చిత్తూరు దగ్గర ఎక్కడికైనా కంపెనీకి పొలం కొందాం, ఫ్యాక్టరీ కడదామని తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా ఎన్ని వేల ఎకరాలైనా ఆయిందండి, ఆయిందండి. అన్ని వేల ఎకరాలు ఏం చేసుకుంటాడు? ఇంకెప్పటికీ పొలం లేకుండా చేసేటండి ఇతను. చూసారా? నాది 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 నాది. ఒక ఆయన పొలం చుట్టూ గోడ కట్టేసి మిగతా వాళ్ళకి నీళ్ళు వెళ్ళకుండా చేసి నీళ్లు లైన్గా ఆయన పొలంలో పెట్టుకున్నాడు. ఆయన చచ్చిపోయేప్పుడే 15 ఏళ్ళు అయిపోయింది. యోసేపు గారు, నాది నాది, ఏమీ నీది కాదు, అంతా దేవుడిది. కొంతకాలం నీకు అనుభవించడానికి ఇచ్చాడు, తిరిగి మళ్ళీ ఆయనకి ఇచ్చేయాలి. హల్లెలూయా. ఆత్మే ఆయనకి ఇచ్చేయాలి. నువ్వు ఇంక నీదేముంది? ఎంతకీ భ్రమ, ఎంతకీ మోసం? దేవుడు నీకిచ్చిన దానితో హాయిగా జీవించు. నీకు ఇచ్చిన భార్యతో, నీకు ఇచ్చిన భర్తతో, నీకు ఇచ్చిన ఉద్యోగంతో, నీకు ఇచ్చిన వ్యాపారంతో, నీకు ఇచ్చిన దానితో దేవుణ్ణి మహిమపరుస్తూ యథార్థంగా జీవించు. హల్లెలూయా. అన్నీ పగలగొట్టేస్తాడట. చూడండి, మొత్తం పగలగొట్టేసి, ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజులకు తెలియజేసి ఉన్నాడు. కరణిక్షేము దర్భావం నమ్మదగినదని దానియేలు చెప్పాను. ఏది ఉండదు. ఒకసారి చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక. ముగించుకుందాం, 5 నిమిషాలు వెళ్ళిపోతురు కానీ మీరు. పేతురు రాసిన 2వ పత్రిక, త్వరగా. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. పేతురు
2 పేతురు 3:10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంట్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశమును రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తితోను ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. ఒక్కసారి నేను చెప్పేది విని మీరు ఇంటికి వెళ్ళండి. ఇవన్నీ ఏమీ ఉండవు. కానిస్టేబుల్ గారు, అబ్రహాం గారు, ఇవన్నీ ఏమీ ఉండవు. మనం ఉండము. దేవుడు చెప్తున్నాడు, ఉన్నంతకాలం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే మొట్టమొదటిది అపేక్ష కలిగి ఉండాలి. దేని మీద? పరలోకం మీద అపేక్షతో. 2 పరిశుద్ధమైన ప్రవర్తన. చెప్పండి, అంటే నిందారహితమైన జీవితం. అసలు ఏ విషయంలోని మీ మీద చిన్న మచ్చ, బుడత, డాగు ఉండకూడదు. హల్లెలూయా. ఏ జీవితం అది? పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితో. ఏముండాలి? ఎవరి మీద భక్తి? దేవుడి మీద భక్తితో ఎంతో జాగ్రత్తగా. చెప్పండి, ఎంతో జాగ్రత్తగా ఈ రక్షణ మనము కాపాడుకోవాలి. లేదా తీర్పులోకి వెళ్ళిపోతాం, నరకానికి పోతాం, అన్నీ పోగొట్టుకుంటాం. మీ మనస్సు కాచుకోండి. మనసు, శరీరము పాపాన్ని అపేక్షిస్తుంది, మోసాన్ని అపేక్షిస్తుంది. పాప శరీరాకారం మంది. అందుకే జాగ్రత్త అని దేవుడు మన హెచ్చరిస్తున్నాడు. కాబట్టి కల నిశ్చయము, దాని భావము ఖచ్చితంగా జరుగుతుంది అనేటప్పటికీ దానియేలుని గౌరవించి రాజుగారు ప్రధానమంత్రి పదవి ఇచ్చాడు. ఏ పదవి? ప్రధానమంత్రి. రాజ్యానికి ప్రధానమంత్రి ఇస్తే దానియేలు గారు చాలా సంతోషపడిపోలేదు. మంచిదండి, చేస్తాను దేవుడు అనుమతితోటని. ప్రధానమంత్రిగా పనిచేసేటప్పుడు ఒక బొమ్మకి దండం పెట్టకుండా ప్రార్థన చేస్తే సింహాల బోన్లు వేసేయమంటే, నేను ప్రార్థన మాను, ప్రధానమంత్రినైనా ఎవరినైనా అంటే సింహాల బోనులు వేస్తే సింహాల చేత దండం పెట్టించుకున్నాడు దానియేలు. హల్లెలూయా. కాబట్టి మనము ఏ పని చేస్తున్నా లోపడకూడదు పాపానికి, లోకానికి. కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది సేవకులు, కొంతమంది కాంట్రాక్టర్లు, వ్యాపారాలు. మీరు రకరకాల వ్యాపారాలు, రకరకాల ఉద్యోగాలు చేసినప్పటికీ కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా చేయాలి మీరు పని. దేవుని స్తోత్రం. కాబట్టి మనం దేవుని రాజ్య సంబంధం. మనము పగిలిపోయేవారం కాదు, పగలగొట్టేవారం. హల్లెలూయా. ఎవరండి మనం? పగలగొట్టేవారం. ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధులమైన యథార్థ ప్రవర్తన గలవారు, పరిశుద్ధత కలిగి మీ రాజ్య వారసులుగా ఉండే భాగ్యం మాకు దయచేయండి. సాతాను భయంకరమైన బద్ధకాల నుంచి మమ్మల్ని తప్పించి మీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి. మీ పిల్లలందరినీ క్షేమంగా కాపాడమని, విశ్వాసరాజు తల్లి హాస్పిటల్లో ఉన్నారు, స్వస్థపరచుమని, ఇంకెవరైనా అనారోగ్యాలతో ఉంటే బాగు చేసి కాపాడు. వేస్తూ మామూలు అడుగుతున్నాం తండ్రి. గుర్తుపెట్టుకోండి, 3, 4, 5 ఇంకా 2 వారాలు, 3వ వారం వచ్చేస్తుంది. అందరూ సిద్ధపడండి. రక్షణ లేని వారు రక్షణ పొందండి. ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. ఉపవాసం చేయలేకపోయినా రండి, చేయగలిగితే చేయండి. ఆ 3 రోజులు దేవుడి సన్నిధిలో మనం
గడుపుదాం. ఏ ఏ సహకారాలు వెనక ముందు నిర్మాణాలన్నిటికీ చేయాలని దేవుడు ప్రేరేపిస్తే చేయండి. మంచిది. అంత్యకాల ఏకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా. జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా. జీవనది వలనే ప్రవహించుమా. ఎముకలలోయలోనా గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవచించేదా. ఎముకలలోయలోనా గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవచించేదా. మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా. జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా. జీవనది వలనే ప్రవహించుమా. కల్పిలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడినా
ప్రవహించు ఎగిసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా. హల్లెలూయా. కేవలం పాటలు పాడిన వాళ్ళు వాళ్ళ అమ్మలే కొట్టారు తప్పట్లో. కొట్టండి. పాటలు పాడిన వాళ్ళు వాళ్ళ అమ్మలే కొడితే ఎలాగా తప్పట్లో? అందరూ కొడతారేమో అని. మీ అబ్బాయి గారు బాగున్నారా? జాయిన్ అయ్యారు, ఫోన్ చేసాడు. కారులో వెళ్దాం ఇద్దరం అక్కడికే. ఓకే, లేచి నిలబడదాం, ప్రార్థన చేస్తుంది. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, అన్నీ అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరిగించే గొప్ప దేవుడు నాయన, మీ ఆత్మలో బలముగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇంజనీర్ గారు పూర్తిగా స్వస్థపరచండి. ఇంకా ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యం బిడ్డలందరికీ దయచేయండి. 3, 4, 5 దినాలు మేమందరం ఉత్సాహంగా పాల్గొనడానికి సహాయం చేయండి. శాశ్వత ఆనంద సంతోష సమాధానం తప్పక దయచేయండి. ఇచ్చిన ప్రతి కానుక సహకారాన్ని పరలోకంలో జ్ఞాపకం చేసుకుని తిరిగి వారికి దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మనేసు క్రీస్తు దీవెన కృప బిడ్డలందరికీ తోడయుండును గాక. రాబోయే రోజులు ఇంకా తొందరగా విడిచిపెడతానికి ప్రయత్నం చేస్తాను.